ఈ రెండు ఇచ్చి ఆప్షన్. ఇవి వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఇది రెండు రెండు అంటే 5 పీస్ సెట్ అనమాట. సో గైస్ ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అనమాట. టక్ తెచ్చినవా ఊరు నుంచా? దూరం నుంచి చూపి పెట్టుకున్నా. సో మీరు పెట్టుకున్నారా లేదా అని కామెంట్ సెక్షన్ చెయ్యి. ఎట్లా పడినది చూపి, ఎట్లా పండింది చూ. హలో హాయ్ గైస్, అందరికీ నమస్తే. సో వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ కామెంట్స్ అన్నీ నేను చూస్తాను. అండ్ నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఊరు నుంచి అయితే అమ్మమ్మ వచ్చిందనమాట. సో సరదాగా ఒక వ్లాగ్ తీద్దామని తీసాను అనమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నిజంగా చాలా బాగుంటుంది, మీకు బాగా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. పొద్దున్నే లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి దీపం అయితే ముట్టించేసిన దేవుడికి ఇక్కడ వచ్చేసి దోశలు వేస్తున్నా అనమాట. ఊరి నుంచి అయితే అమ్మమ్మ వచ్చింది. ఎందుకంటే సో ఇట్లనే ఇంకా చూడబుద్ది అయ్యి వచ్చింది. అందులో ఒకటి ఆషాఢం కాబట్టి సో గోరింటాకు దెమ్మని చెప్పింది అనమాట. అందుకోసమని అమ్మమ్మ అయితే వచ్చింది. ఇక పొద్దున దోశలు వేస్తున్నా. హరీష్ అయితే తినేసిండు. ఆఫీస్కి టైం అవుతుంది అనమాట. మార్నింగ్ 10 కల్లా వెళ్ళిపోతాడు. సో 10 లోపు అన్ని పనులు ఇంకా అయిపోవాలని తొందర చేస్తున్నా అనమాట. టిఫిన్ వచ్చేసి దోశ చేస్తున్నా ఇక్కడ. నిజంగా నాకు దోశలు అంటే నిజంగా బాగా ఇష్టం అనమాట. ఎందుకో ఏమో ఇడ్లీలు అంత తినబుద్ది కాదు, ఇడ్లీలు కానీ లేదంటే ఇంకా వేరే టిఫిన్స్ కంటే కూడా నాకు దోశ అంటే ఎక్కువ ఇష్టం. మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతోనే. ఇంకా దీపం ముట్టేసిన తర్వాతకి బయట తులసమ్మకి నీళ్ళు పోసి ఇంకా దండం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. రోజు కూడా ఇదే టైం అవుతుంది. ఫ్రెష్ అయ్యి ఇంకా అన్ని పనులన్నీ అయిపోయిన తర్వాతకి టిఫిన్ చేయ ముందుకే దేవుడికి దండం పెట్టేసుకుంటా. అన్నీ అయిపోయిన తర్వాతకి సో ఇక్కడైతే ఇంకా అమ్మమ్మ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మమ్మ దోశలు ఇక్కడికి వస్తే టిఫిన్స్ కానీ అవి కానీ చేస్తాము. ఊర్లో అంటే అప్పట్లో అయితే అసలు టిఫిన్స్ అవేం చేసేది కాదు. మంచిగా పొద్దున్నే అన్నం తినేస్తుండే. నేను ఇప్పటికి కూడా అంతే. టిఫిన్స్ అంటే నాకు అంత ఇష్టం ఉండదు, అన్నం తినేస్తా. ఎప్పుడైనా ఒకసారి నాకు తినబుద్ధి అయితేనే తింటా అనమాట. అవి కూడా దోశలు అంటే నాకు ఎక్కువ ఇష్టము. సో ఇంకా అమ్మమ్మతో అట్లా మాట్లాడుతూ కబుర్లు చెప్తూ చాలా రోజుల తర్వాత వచ్చిందనమాట. అమ్మమ్మ మా దగ్గరికి చాలా రోజుల తర్వాత వచ్చింది. ఆమె వస్తే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అస్సలు ఎంత రమ్మన్నా కూడా రాదు. ఊర్లో మాకు పొలాలు ఉన్నాయన్నమాట. ఆ పొలాలలో పనులు కానీ ఇంకా అన్నీ నాటు పెట్టడం కానీ లేదంటే ఇవన్నీ పనులు ఉంటాయి అనేసి రాదనమాట. ఊర్లో ఎక్కువ ఆమెకి ఇష్టము. సో ఇక్కడ ఉండడం అంటే చాలా తక్కువ. వచ్చినా కూడా ఒక 2 days అట్లా ఉంటుంది అనమాట. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో అయితే మంచిగా టిఫిన్స్ కాకుండా పొద్దున్నే అన్నం కూర చేస్తుండే, మంచిగా తింటుండే అనమాట. అప్పట్లో అయితే అసలు టిఫిన్స్ నేను ఎక్కువ తినపోతుండే. ఇప్పుడు ఇంకా దోశ ఇడ్లీ ఏదో ఇంకా అలవాటు అయింది అంతే. ఇప్పుడు కూడా నేను దోశ తప్పించి ఎక్కువ ఇష్టంతో తినేదంటే ఇడ్లీ, అవి వేరే టిఫిన్స్ ఏవైనా కూడా నేను తినను. ఇక అమ్మమ్మతో సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా ఊర్లో ఏమన్నా విషయాలు చెప్తుంది. అంటే చుట్టాలైనా లేదంటే ఎవరైనా మా ఊరికి వెళ్ళడం నేను తక్కువ కదా, అందుకోసం నేను అందరి గురించి అడుగుతా. ఎందుకంటే చిన్నప్పుడు అక్కడ ఆడుకున్న ప్లేసెస్ కానీ లేదంటే మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చిర్రా రాలేదా, మా అమ్మమ్మ వచ్చినప్పుడే నేను అన్నీ అడుగుతా. ఎందుకంటే ఆమె అక్కడ ఉంటుంది కాబట్టి అన్నీ తెలుస్తాయి. ఒక్కోసారి అనిపిస్తుంది ఊరికి పోదాం అనేసి, ఒక్కోసారి అనిపిస్తుంది ఊరికి పోయి ఒక 2 రోజులు ఉండొద్దాం అనేసి. కానీ ఎందుకంటే చిన్న స్కూల్ ఉంటుంది ఎందుకనేసి పోమన్నమాట. ఎక్కువైతే కంపల్సరీ ఏదన్నా ఫెస్టివల్స్ కూడా అసలు మేము తక్కువ పోమన్నమాట. ఇక అమ్మమ్మ వచ్చినప్పుడే అన్నీ అడుగుతా అనమాట. మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చిరా, ఎవరైనా మాట్లాడిరా, ఇంకా మాట్లాడిపోయామని అందరు ఎట్లున్నారు అనేసి ఇంకా రిలేషన్లో కానీ అందరి గురించి అడుగుతా అనమాట. అమ్మమ్మ వచ్చినప్పుడు అమ్మమ్మ అన్నీ చెప్తుంది నాకు. ఇక వచ్చింది కాబట్టి హ్యాపీ అనమాట. ఇప్పుడైతే వంట చేస్తున్నా. అమ్మమ్మ కోసం అయితే చికెను ఇంకా బగారా రైస్ అనమాట. ఎక్కువైతే చికెనే తింటాం, మటన్ అయితే చాలా తక్కువ అనమాట. ఎందుకో ఏమో చికెన్ అంటేనే ఇష్టము. ఇక అమ్మమ్మ కోసం అని బగారా రైస్ చికెన్ అయితే చేస్తున్నా అనమాట. అమ్మమ్మ చికెన్ చాలా తక్కువ తింటుంది, మటన్ ఎక్కువ తింటుంది. కానీ ఈరోజు ఎందుకో చికెన్ తెమ్మంది అనేసి చికెన్ తెచ్చినాం. మేము కూడా ఎక్కువ నాన్ వెజ్ తినాం, ఎప్పుడో ఒకసారి అనమాట. అంటే ఎప్పుడో ఒకసారి అంటే ఒక 15 daysకి లేదంటే 2 weeksకి ఒకసారి అట్లా తింటాము. ఎక్కువైతే చికెన్ తినము. ఎందుకంటే హరీష్ నాన్ వెజ్ ఎక్కువ అసలు నాన్ వెజ్ తినడు, ఎక్కువ కాదు. హరీష్ నాన్ వెజ్ తినడు. సో వెజ్ తింటాడు హరీష్. మేమైతే నాన్
నాన్ వెజ్ తింటాం అనమాట. అది కూడా ఒక 2 వీక్స్కి ఒకసారి, లేదంటే 10 డేస్కి ఒకసారి, ఎప్పుడైనా ఇక తినాలనిపించినప్పుడు మాత్రం తెప్పిస్తాము. అది కూడా చికెనే, మటన్ చాలా తక్కువ. నాకు ఇష్టం మటన్ కూడా బాగా తింటా నేను. చేపలు అయితే నేను అస్సలు తినను, ఎందుకేమో నాకు చేపలు ఇష్టం ఉండదు. వాటిలలో ముళ్ళులు ఉంటాయి కాబట్టి నాకు భయం అనిపిస్తుంది అవి తినాలంటే. రొయ్యలు కానీ, లేదంటే మటన్ కానీ, చికెన్ కానీ బాగానే తింటాము. ఎక్కువ అయితే ఇష్టం ఉన్నదైతే చికెన్ అనమాట. చికెన్ బగారా రైస్, లేదంటే మటన్ బగారా రైస్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. సో ఉట్టి రైస్తో తినడం కంటే ఇట్లా బగారా రైస్తోనే చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా మంచిగా తింటా అనమాట. బిర్యానీ కూడా నాకు అంత ఇష్టం ఉండదు. చికెన్ కర్రీ అంటే బగారా రైస్తో తింటే నిజంగా నాకు చాలా ఇష్టము. ఇక మసాలా అయితే నేనైతే అసలు కొనుక్కొచ్చేదేను, ఇంట్లోనే చేస్తా అనమాట. అప్పటికప్పుడు మసాలా చేసేస్తా. ఎప్పుడైనా అంతే, ఎప్పుడు కర్రీ చేసినా కూడా ఇంట్లో నేను అప్పటికప్పుడు మసాలా అయితే వేస్తా అనమాట. ఇంట్లోనే చేస్తాను. సో ప్యాకెట్లలో ఎందుకో ఏమో నాకు నచ్చదు అస్సలు. ఇక మొత్తానికైతే చికెన్ కర్రీ రెడీ, ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట. మా ఇంట్లో ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా కూడా పెద్దవాళ్ళు తిన్నాకనే తింటాము. ఎవరైనా ఒక అమ్మైనా అమ్మమ్మైనా ఎవరైనా ఫస్ట్ వాళ్ళు కొంచెం తిన్న తర్వాతనే మేము తింటాం అనమాట. మా చిన్నప్పటి నుంచి అంతే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా ఎవరైనా అంతే. మా ఇంట్లో ఎందుకో ఏమో మరి అట్లానే అలవాటు. ఇప్పుడు టేస్ట్ ఎట్లుంది అనేది మా మమ్మీ చెప్తారు చూడండి. అమ్మా ఎట్లుంది ఇటు చూసి చెప్పు. చికెన్ కర్రీ ఎట్లుంది? నిజంగా మంచిగా ఉందా? మొత్తానికైతే అమ్మమ్మ కూడా బాగా నచ్చిందనమాట. అందుకోసం చికెనా మటనా అంటే మటన్ లాగానే ఉంది అనేసి చెప్తుందనమాట. మాకందరికి కూడా బాగా నచ్చుతుంది చికెన్ బగారా రైస్ అయితే. సో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం అయితే తిన్న తర్వాతకి గోరెంటాకు అనమాట. అమ్మమ్మ ఇంకా ఆషాఢం కాబట్టి గోరెంటాకు అక్క నుంచి తెచ్చింది, ఊర్లో చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు ఇక్కడ కొంటారు కానీ హైదరాబాద్లో గోరెంటాకు, అక్కడనైతే మాకు చెట్లు ఉంటాయి అన్నమాట. మంచిగా తెంచి అంటే ఒక పండగ కాకుండా కూడా మేము రెగ్యులర్గా కూడా ఒక 10 రోజులకి 15 రోజులకి అట్లా పెట్టుకుంటుండే అనమాట. ఎప్పుడు పెట్టుకోవాలనిపిస్తే అప్పుడు అనమాట. నేను అనుకున్నా ఒక 10 డేస్ బ్యాకే అనుకున్నా అనమాట, అమ్మమ్మ రాకముందుకు ఎవరికైనా చెప్తే బాగుండు, తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు, గోరెంటాకు తెప్పించుకుంటే బాగుండు, పెట్టుకుంటే బాగుండు అన్నట్టు నాకు అనిపించింది. ఇంకా అమ్మమ్మ అప్పటికి వస్తాను చెప్పలేదు. దాని తర్వాత ఎందుకో ఏమో అమ్మమ్మ ఇక్కడికి వస్తాననేసి అన్నదనమాట. ఇక దాని తర్వాత నిజంగా ఇక అమ్మమ్మ వస్తుందని చెప్పంగానే ఇక ఊరి నుంచి అయితే గోరెంటాకు అయితే తెప్పించిన. అమ్మమ్మ గోరెంటాకు కావాలనగానే మంచిగా అంతా తెంచి మంచిగా తీసుకొని వచ్చిందనమాట. అమ్మమ్మ ఏం తెచ్చినావు? గోరెంటాకు తెచ్చినావా? ఊరు నుంచా? మిక్సీ పట్టి పెడతావా మరి? ఊరు నుంచి తెచ్చిన గోరెంటాకు మనవరాళ్ళకి పెట్టడానికా? మనవరాలు పెట్టడానికి మిక్సీ చేస్తావా ఇప్పుడు మరి? అమ్మకొచ్చు. అవునా గైస్, ఊర్లో అయితే మంచిగా రోట్లే దంచేదన్నమాట మేము చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు అంత తెలివి లేకపోతే ఇగో మిక్సీలో పడుతున్నాం. దీంట్లో ఏమేయాలమ్మా? చింతపండు కొంచెం అంతేనా, ఏమొద్దా? సో గాయస్ మళ్ళీ కొంచెం నిమ్మకాయ వేస్తాం అనమాట గోరెంటాకులో. నిమ్మకాయ అయినా లేకపోతే చింతపండు అయినా మంచిగా వండుతుంది అనేసి వేసి అయితే మిక్సీ పడుతున్నాం. ఇక మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మంచిగా రోట్లే దంచుతుండే అనమాట. మెత్తగా అస్సలు దంచిపోతుండే, కచ్చపిచ్చగా దంచుతుండే గోరెంటాకు. ఇంకా అప్పట్లో అయితే మా అమ్మమ్మే పెడుతుండే మాకు, కాళ్ళకి చేతులకి మొత్తం కూడా పెడుతుండే అనమాట. స్కూల్కి పోయే టైంలో మంచిగా పెడుతుండే. అప్పుడు ఇంకా ఏంటంటే మేము పెట్టుకోపోతుండే అసలు గోరెంటాకు. మా మమ్మీ మంచిగా చెట్లది గోరెంటాకు తెంచి మంచిగా నూరి పెడుతుండే అనమాట. ఓపిక చాలా ఎక్కువ అందరికీ కూడా, అంటే మనవరాళ్ళకి మంచిగా పెడుతుండే. ఎందుకంటే ఇంట్లోనే చెట్లు ఉంటాయి కాబట్టి ఆమెకు నచ్చినప్పుడు తెంచి ఇంకా పెడుతుండే అనమాట. కాళ్ళకి చేతులకి చిన్నగా ఉన్నప్పుడు మాత్రం. ఇప్పుడు కూడా కాళ్ళకి పెట్టుకోవాలనిపిస్తుంది, బట్ నేనైతే ఎక్కువ పెట్టుకోను, ఎందుకేమో నాకు కాళ్ళకి అంత ఇష్టం ఉండదు. కానీ చేతులకైతే పెట్టుకుంటా అనమాట. అండ్ దంచిందే నాకు ఎక్కువ మంచిగా అనిపిస్తుంది. ఇట్లా రోట్లే దంచుతారు కదా, బాగుంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కోన్లో వాటి అయితే నేను కోన్ ఎప్పుడైతే ఒకసారి ఫంక్షన్స్ ఏదైనా పెట్టుకోవాలంటేనే పెట్టుకుంటా. నాకు తెలిసి నేను 2 ఇయర్స్లో ఒకసారి ఏమో పెట్టుకున్నా కోన్ అయితే. నాకు అదంతా ఇష్టం ఉండదు అనమాట. కొంతమందికి చాలా ఇష్టం మైందీస్ అంటే, నాకు అంత ఇష్టం ఉండదు. ఏమైనా ఎప్పుడైనా పెట్టుకుంటే కూడా గోరెంటాకే పెట్టుకుంటా. చూస్తున్నారు కదా మెత్తగా అయింది, మొత్తం కూడా రెడీ అయిపోయింది అనమాట. రోట్లో అయితేనేమో కొంచెం కచ్చా పిచ్చా ఉంటుంది అనమాట. దీంట్లో చాలా మెత్తగా అయిపోయింది. ఇక అయినా కూడా మొత్తానికైతే ఇక మా అమ్మ పెడితే చూడండి ఇప్పుడు
ఇక్కడ మా అమ్మమ్మ అయితే ఇక మైందీ పెడుతుంది అనమాట. ఎక్కువ డిజైన్స్ అయితే వేసుకోవడానికి రాదు కదా దీంట్లో, మంచిగా ఇక అక్కడ ఒక చుక్క అంటే చుక్కలు మొత్తం కూడా మధ్యలో ఒక చుక్క పెట్టి చుట్టూ చుక్కలు అయితే పెడుతుంది. దీంట్లో చాలా తక్కువ డిజైన్లు అయితే అంతేం అంటే ఎక్కువ డిజైన్లు రావు కదా, ఇది గోరెంటాక్ కాబట్టి మన కోన్లు అయితేనేమో అన్ని డిజైన్స్ వేసుకోవచ్చు. దీంట్లో సింపుల్గా ఒక 2 డిజైన్లు అయితే వస్తాయి అనమాట. ఇక అమ్మమ్మ కూడా నేనే పెడతా అని చెప్తున్నా, వద్దులే నేను పెట్టుకుంటా అంటే కూడా నేను పెడతా అని చెప్తున్నా. అమ్మమ్మ ఎందుకో ఏమో ఎక్కువ పెట్టుకోదు, ఆమెకి అంటే అంత ఇష్టం ఉండదు, పిల్లలకు పెడితే చాలు అన్నట్టు ఉంటుంది అనమాట. అందుకోసమని లేదు నువ్వు కూడా పెట్టుకోవాలి అనేసి చెప్పి పెడుతున్నా. నాకెందుకో ఏమో మా అమ్మ వాళ్ళకంటే ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండడము, మాట్లాడడం అంటే ఎవరికైనా అంతే అనుకో, అంటే మన వాళ్ళ పిల్లలంటే అంతే ఇష్టం ఉంటుంది అనుకో, ఎక్కువ బాగా చూసుకుంటారు. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఎక్కువ ఉంటుండే, పండగలు పోయినా కూడా లేదంటే దేని పోయినా కూడా ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండమంటే ఇట్లా ఖుషి అయిపోతుండే. ఎందుకంటే ఏమన్నది కాబట్టి ఆడుకుంటుండే, చేస్తుండే, మాకు నచ్చినవి చేసి పెడుతుండే. ఇప్పటికి కూడా అంతే, ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలంటే నాకు ఎక్కువ ఇష్టం అనమాట. ఆమె కూడా మా దగ్గరికి వస్తే అంతే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు అందరి పెళ్ళిళ్ళు, నా పెళ్ళి అయిన తర్వాతకి మాత్రం చాలా తక్కువ మా కాడికి రావడం. వచ్చినప్పుడల్లా ఒక 10 రోజులు ఉండమన్నా కూడా ఉండదు, ఒక 2 రోజుల కంటే ఎక్కువ ఉండదు అనమాట. ఎందుకంటే ఊర్లో ఎక్కువ అలవాటు అయిపోయింది కాబట్టి ఇక్కడ అస్సలు ఉండదు మా దగ్గర. ఏమైతే ఇక మా మామ కూతురు అనమాట, మా సెకండ్ మామ వాళ్ళ పాప. ఎప్పుడు వీడియోలలో చూపించలే, ఫస్ట్ టైం చూపించడం. అసలు మా దగ్గర కూడా రాదు, ఎక్కువ రాదనమాట, చదువుకుంటుంది ఇప్పుడు. ఇది కూడా అమ్మమ్మ వస్తుంది అనేసి సో అమ్మమ్మతో తీసుకొని వచ్చిందనమాట. అస్సలు రాదు, ఎక్కువ రాదు కాదు, నేను ఎప్పుడు అసలు వీడియోలలో కూడా చూపించలేదు. మొన్న ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టినప్పుడు, యూట్యూబ్లో కూడా పెట్టినప్పుడు అడుగుతున్నారు ఎవరు ఈ పాప అనేసి. మా మామ వాళ్ళ కూతురు అనమాట. అమ్మమ్మ వస్తుంటే సో అమ్మమ్మతో తీసుకొని వచ్చింది. ఎప్పుడు రాలేదు కాబట్టి ఫస్ట్ టైం అసలు వీడియో కూడా పెట్టడము. అస్సలు మేమందరం కలవడం అంటే చాలా తక్కువ అనమాట. అసలు పోను ఊరికి ఏదైనా ఫంక్షన్లు ఉన్నా లేదంటే ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఎలాంటి ఫంక్షన్లకైనా అసలు నేను పోను, చాలా తక్కువ. ఎందుకో ఏమో మరి, అన్ని ఫంక్షన్లు ఏమైనా జరిగినా కూడా ఊర్లో జరుగుతాయి కాబట్టి అంత దూరం ఎందుకు లేకపోవడం అనేసి. ఇక్కడ సిటీలో ఏమైనా జరిగితే ఒక డేలో పోయి రావచ్చు అనమాట, అన్నీ కూడా ఊర్లో జరుగుతాయి కాబట్టి అందుకే నేను ఎక్కువ పోను. ఎట్లా ఫంక్షన్స్కైనా పెళ్ళిళ్ళకైనా నేను ఇంతవరకు అసలు ఒక్క వీడియో కూడా పెట్టలేదన్నమాట, ఫంక్షన్స్ పెళ్ళి కానీ. అదే రీజను, మేము ఊరికి ఎక్కువ పోం కాబట్టి. హరీష్ కూడా ఇక్కడనే, ఇంకా ఆయన జాబ్కి వెళ్తాడు కాబట్టి, చిన్న ఆయన స్కూల్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్తే ఒక 3 days 4 days కంపల్సరీ పడుతుంది అనేసి ఊరికి ఎక్కువ వెళ్ళను. ఇక అమ్మ కూడా మాతోనే ఉంటుంది కాబట్టి సో హ్యాపీ అనమాట. మా అమ్మ కూడా ఉంటుంది కాబట్టి అంతగా నాకు అంటే ఊరికి వెళ్ళాలి అనిపించేది. ఊరి దగ్గర అయితే అమ్మ వాళ్ళు ఒక్కరే ఉంటారు, మామయ్య వాళ్ళు ఇక్కడనే ఉంటారు, హైదరాబాద్లోనే ఉంటారు. సో నెక్స్ట్ నేను చూస్తాను ఒక మంచి అంటే ఒక లాంగ్ వీడియో పెడతాను మా ఫ్యామిలీ గురించి, అసలు మా ఊరు ఏందనేది. కొంతమంది అడుగుతున్నారు కామెంట్స్లో, అక్క మీ ఊరు ఎక్కడని. సో నెక్స్ట్ నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. సో మీరు పెట్టుకున్నారా లేదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మ. అండి పండిన తర్వాత మీకు చూపిస్తా నేను. చెయ్యి ఎట్లా పన్నది చూపి, ఎట్లా పండింది చూపియే. మంచిగా పన్నదా, చూస్తున్నారు కదా గాయస్, మంచిగా పన్నది అనమాట. సో రెడ్ కలర్లా. అమ్మ నువ్వు కడుక్కోలేదా ఇంకా? కడుక్కోలేదు. నీది మానసా? సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత రెడ్గా పన్నదో. సో చెల్లి అయితే ఇప్పుడే పెట్టుకుంటుంది. అబ్బా కిరాక్ డిజైన్స్ గాయస్, నాకు ముందే ఈ డిజైన్ తెలిస్తే బాగుంది కానీ వేసుకోలేదు, బొట్లు పెట్టుకున్నా. చూసిరు కదా గాయస్, పెట్టుకున్న 2 గంటలకైనా చాలా రెడ్గా పండింది అనమాట. మనకి నెక్స్ట్ డే ఇంకా రెడ్గా అవుతుంది, బ్లాక్ అవుతుంది ఇంకా కొంచెము. ఆషాఢంలో అయితే మా అమ్మమ్మ మా కోసం తెచ్చింది గోరెంటాకు. నిజంగా నాకు గోరెంటాకు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి గోరెంటాకు ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం నాతో అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంతకీ మీరు ఆషాఢంలో గోరెంటాకు పెట్టుకున్నారా లేదా అని కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోకండి. నాతో షేర్ చేసుకోండి, మీ కామెంట్స్ అన్నీ కూడా నేను చూస్తాను, డెఫినెట్లీ మీ అందరికీ రిప్లై కూడా ఇస్తాను. అండ్ ఇది గాయ్స్ ఈరోజు వీడియో అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ డే మేము ఏం చేసామో, సో మా అమ్మ ఇంకెన్ని డేస్ ఉందనే డీటెయిల్స్గా సో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అన్ని డీటెయిల్స్గా. సో మేము ఎలా ఉన్నాం నెక్స్ట్ డే, అమ్మ మొన్న రోజులు ఎలా ఎంజాయ్ చేసాం అనేది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి, వెంటనే నేను ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. అండ్ ఇట్లనే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బై బై గాయ్స్.